మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం అండి. నా పేరు కోట ఇందిరాదేవి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. ప్రణవదేవి సరస్వతి వాజిభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్త దర్శనం. కిందటి వారం కార్తవీర్యార్జునుడి పరిపాలన గురించి చెప్పుకున్నాము. ఈ వారం జ్ఞానయోగం గురించి చెప్పుకుందాము. సక్రమంగానైనా పరమేశ్వరుని సేవిస్తే ఆ సంస్కారం ఊరకనే పోదని పెద్దలు చెప్తారు కదా. సాక్షాత్తుగా దత్తస్వామిని ఇన్ని వేల సంవత్సరాల పాటు అనన్య భక్తితో సేవించిన కార్తవీర్యుడికి అది అన్యథా అవుతుందా? కాలం గడిచిన కొద్దీ, వయస్సు మళ్ళుతున్న కొద్దీ భోగాలు అనుభవించి కార్తవీర్యుడికి మొగం మొత్తి మనస్సు వివేకం వైపు పరుగులు తీయసాగింది. ఎంతో కాలంగా దత్తస్వామి సన్నిధిలో వింటున్న మాటలు, వివిధ పండితులతో చేసిన శాస్త్రగోష్ఠులు ఆ చక్రవర్తి హృదయంలో మారుమ్రోగసాగినాయి. ఆ మ్రోతలో అన్ని రకాల వేదవాదాలు చేరి తత్వ నిర్ణయం చిక్కుముడిలాగా తయారై మనస్సుకు మరింత నిర్వేదహేతువైంది. ఎన్ని ఐశ్వర్యాలున్నా రాను రాను చక్రవర్తి హృదయం భోగాలకు దూరంగా నడిచింది. వైరాగ్యం అతని అంతరాలలో బాగా జీర్ణించసాగింది. గాంభీర్యపు తెరల్లో అతని పైకి మామూలుగానే ఉన్నా లోపల నిరంతరం విచికిత్సాజ్వాల భగభగా మండసాగింది. విచికిత్సాజ్వాల భగభగా మండసాగింది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం తన సిద్ధాంతాన్ని బల్లగుద్ది గద్దించి నిర్ణయంగా చెప్తోంది. అది వింటున్నంతసేపు అదే నిజం అనిపిస్తుంది. దీనికి అంతేమిటి? చివరి నిర్ణయం ఏమిటి? ఆ పరమమైన తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే మార్గం ఏమిటి? చక్రవర్తికి రాను రాను ఈ ఆలోచనే మనసులో రాజ్యం చేయసాగింది. క్రమంగా అతనికి ఆ ఆలోచనే ప్రపంచమైపోయింది. అతను ఒకనాటి ఉదయాన్ని ఈ చిక్కు సమస్యను తన గురుదేవుడైన దత్తస్వామి తప్ప మరొకరు విడదీయలేరు అనే నిర్ణయానికి వచ్చాడు. దత్తస్వామికి తన పైన అంతులేని కృప. ఆయన అందరికన్నా అధికంగా తనను ఆదరిస్తాడు. ఇక జంకెందుకు? కార్తవీర్యార్జునుడు వెంటనే స్వామి సన్నిధికి బయలుదేరాడు. కూడా ఎవరూ లేరు. మహోత్సాహంగా కార్తవీర్యార్జునుడు సహ్రాది వెనక్కి ఎక్కసాగాడు. దారిలో వనశోభని, పర్వత శోభని, మునికులాల ప్రశాంతిని, నెమళ్ల నాట్యాన్ని చూస్తూ అక్కడక్కడ కనిపించే మునీశ్వరులకు నమస్కరిస్తూ ముందుకు సాగి దత్తాశ్రమాన్ని సమీపించి అక్కడ ఒక గుహాముఖ ద్వారం వద్ద సమప్రదేశంలో పద్మాసనాసీనుడే సమాధిగతుడైన దత్తాత్రేయ స్వామిని దర్శించాడు. స్వామిని చూసేటప్పటికీ ఆ చక్రవర్తికి ఆనందంతో ఒళ్ళు పులకలెత్తింది. ఇన్ని వేల ఏళ్లలోనూ స్వామి సమాధిలో ఉండగా తాను చూడడం ఇదే మొదలు. ఆ మాట తలుచుకున్న కార్తవీర్యుడు ఆనందంతో మరీ పొంగిపోయాడు. స్వామి ఇలా ఉంటాడనే ఆయన పద్ధతి ఇది అని చెప్పేందుకు లేదు. ఇవాళ ఆయన ఏం సంకల్పించాడో ఎవరికి తెలుసు? కార్తవీర్యుడు మహాభక్త్యావేశంతో తొట్టుపడుతూ సాష్టాంగ నమస్కారాలు చేశాడు. చేసి మళ్ళీ లేస్తాడు. లేచి మళ్ళీ చేస్తాడు. మళ్ళీ పూలతో పూజ చేస్తాడు. వివిధ స్తోత్రాలు చేస్తాడు. మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. ఇలా భక్త్యావేశంలో అతను ఉన్మత్తుడిలాగా స్వామిని చాలాసేపు సేవించాడు. ప్రదోష సమయం అయింది. స్వామి కదలలేదు, కనులు విప్పలేదు. కార్తవీర్యుడికి దుఃఖం పొంగుకొస్తోంది. అతడు తన్ను తాను సంభాళించుకుని స్వామి ఇచ్చిన వరంతో 1000 చేతుల్ని రప్పించుకుని 1000 రకాల వాద్యాలు పట్టుకుని మోగిస్తూ భక్తి పరవశుడై నృత్యం చేస్తూ అర్ధరాత్రి వరకు స్వామిని మళ్ళీ సేవించాడు. స్వామి చలించలేదు. ఇక నృత్య గీతాలు సాధించి కనులు మూసుకుని మనస్సును స్వామిపై ఏకాగ్రం చేసి స్వామికి అభిముఖంగా నిలిచి దోసిలి పట్టి సర్వశాస్త్ర సారాంశభూతమైన అర్థం ఇమిడేటట్లుగా ఒక దివ్య స్తోత్రం చేయడం ప్రారంభించాడు. దేవా, నీవు నిత్యుడివి, సత్యుడివి, ఆనందరూపుడివి, చిన్మూర్తివి, స్వయం ప్రకాశకుడివి. అలాంటి నీ యందు అనిత్యమే కాక అసలు అసత్యమే అయినా ఉన్నంతసేపు దుఃఖాత్మకమై జడమై తమోరూపమైన ఈ సమస్త జగత్తు మాయవలన తోస్తోంది. అచ్చం వాస్తవంలాగే స్ఫురిస్తోంది. దేవా, నీకు నమస్కారము. దేవా,
ఒక కొరువిని తాడుకు కట్టి గిర్రున తిప్పితే అది అగ్నిచక్రంలాగా కనిపిస్తుంది. నిజానికి అక్కడ అగ్నిచక్రం లేదు, చిన్న నిప్పు రవ్వ ఉంది అంతే. ఆ చిన్న రవ్వను చూచి ఆ తిప్పేవాడు ఆధారం వల్ల నేను వేగం కలవటం వల్ల అగ్నిచక్రం అని భ్రమిస్తోంది ఈ మనస్సు. అంటే ఆ అగ్నిచక్రాన్ని ఈ మనస్సే కల్పించుకుంటోందన్నమాట. అలాగే చైతన్యం ఒక్కటే ఉండగా నీ ఆధారం వల్ల మాయాగుణ సంయోగం వల్ల మా మనసు ఈ నానారూపమైన ప్రపంచాన్ని కల్పించుకొని చూస్తోంది. అంటే ఆధారభూతుడైన నీకు నమస్కారం. దేవ, మునులు అనుమాన ప్రమాణం, గురూపదేశం అనే రెండంచుల పదును కలిగిన జ్ఞానఖడ్గాన్ని ధరించి హృదయంలోని అహంకార గ్రంథిని తెగనరికి మూడవ స్థలమునకు అవ్వల ఉండి త్రిగుణాలను నియమించే అఖిలలకు గురువైన నిన్ను శరణు పొందుతున్నారు. శరణన్న వారి సంసార దుఃఖాన్ని సమూలంగా నిర్మూలించి విజ్ఞానమిచ్చి ముక్తికి పంపే జగద్గురువు నీవే. దేహేంద్రియ ప్రాణ విషయాలలో కూరుకొని పోయి నన్ను నేనే పోగొట్టుకున్న నిర్భాగుడిని. దేవా, నేను నిన్ను శరణు వెళ్తున్నాను. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. పడుగు పేక దారాల్లో వస్త్రం భాషించినట్లు నీలో భాషిస్తున్న ఈ సంసారపు వ్యామోహంలో పడి దీనిలోనే సుఖముందని భ్రమించి సంకలు కొట్టుకుంటూ గంతులు వేసి కాలమనే కాలసర్పపు కాట్లు పడి చివరికి ఇప్పుడు మొత్తుకుంటున్నాను. దేవా నిన్ను శరణు పొందుతున్నాను. గురుప్రభు జ్ఞానబోధామృతం తాగించి నన్ను ఉద్ధరించు. దేవా, స్వమాయచే సృష్టి స్థితి సంహారాలను స్వేచ్ఛగా చేసే నీ పరమతత్వాన్ని బ్రహ్మరుద్రాదులే తెలుసుకోలేరని వేదాలు చెబుతూ ఉండగా కర్మబద్ధులమై ఇంద్రియలోలులమై ఉన్న మేమా ఇంకా నేను తెలుసుకోగలిగేది? గురుప్రభు నీవే దయతలిచి స్వయంగా వివరించి మాకు చెప్పాలి, అంతేగాని మాకు వేరే గతి ఉన్నదా? దేవా, కరుణించి నిగూఢమైన నీ భక్తి యోగాన్ని, వైరాగ్య విజ్ఞాన సమన్వితమైన నీ విశుద్ధ విపుల జ్ఞానయోగాన్ని నాకు ప్రసాదించు. ఓ వైకుంఠ నాయక, ధర్మోపదేశానికి యోగ ప్రచారానికి జ్ఞానబోధనానికి కదా నీవు అవతరించింది. గురుదేవ, ముముక్షువైన నన్ను అనుగ్రహించు. దేవ, అనర్థాలన్నిటికీ ఆలవాలమని ఈ శరీరం నుంచి ముక్తిని పొందే మార్గం తెలియక సంసార ప్రవాహంలో గిలగిల కొట్టుకునే మందాత్ములను, నాబోటి వాళ్లను సత్వరమే ఉద్ధరించడానికే కదా నీవు వివిధ అవతారాలను ధరిస్తున్నావు. ప్రభువా, నిన్ను సకామంగా సేవిస్తే కావలసిన అష్టైశ్వర్యం ఇస్తావు. నిష్కామంగా సేవించే సత్పురుషులకు నాశరహితమైన నీ నిజతత్వాన్నే అనుగ్రహిస్తావు. తండ్రి, నేను ఇప్పటి వరకు వెంగడినే అనిత్యాలను చూసుకోక ఐహిక సిద్ధులనే కోరాను. కోరిన దానికన్నా మిన్నగా ఇచ్చావు తండ్రి. ఇక చాలు, నాకు ఇప్పుడు నీ పాదధూళి అనుగ్రహించు. గురుదేవ, శాస్త్ర పరిశ్రమలు ఎన్ని చేసి ఏమి లాభము? మనస్సుకు నిర్ణయమే రావటం లేదు. సిద్ధులు ఈ ద్వైత ప్రపంచమంతా మనోభ్రమ మాత్రమే అంటారు. ఇంత సుస్పష్టంగా కనిపించే దానిని భ్రమ అనడం ఎలా? స్వామి, నీవే నాకు తేల్చి చెప్పాలి. సత్యమో అసత్యమో కానీ దేవ, నేను ఈ సంసారానికి భయపడ్డట్టు గర్భశత్రువులకు భయపడను, జలాగ్ని ఉపద్రవాలకు భయపడను, చివరకు యమపాశాలకు కూడా భయపడను. అందువల్లనే సమృద్ధమైన రాజ్య సంపదలన్నీ వదిలి నీ పవిత్ర పాద పద్మాలపై నా శిరస్సు నుంచి నిర్మల జ్ఞానానందాన్ని చూరగొనాలనే పేరాశతో దేవా, ఇప్పటికీ కళ్ళు తెరిచి నిన్ను శరణు పొందుతున్నాను. గురుదేవ, నీ సుధామధుర జ్ఞాన బోధోక్తులతో నన్ను సేద తీర్చు. ప్రభు, నీ పాదకమలాలకు విముఖులైన వారికి ఈ సంసార బంధాలు ఉండవచ్చునేమో కానీ నీ పాదాలు పట్టినాక కూడా నాకు ఈ బంధాలు విడవకుండా ఉన్నాయి. అవురా, నేనెంత పాపినో. అవును గురుదేవ, యవ్వన వచ్చిన మొదలు అంతులేని తృష్ణలో పడి విషయ సుఖాల్లోనే కాలం గడిపాను. ఇన్ని వేల ఏండ్లుగా పాప సముద్రంలోనే ఈదులాడాను. దేవ, రాక్షసులు, పశువులు, పక్షులు కూడా పరమపురుషుడవైన నీ సాంగత్యం వల్ల సంసార సాగరాన్ని అవలీలగా దాటుతున్నారే. క్షత్రియాధముడిని నేనెంత దురదృష్టవంతున్నా. ఇన్ని వేల ఏండ్లుగా నీ పాదాలు సేవించి కూడా ఇంకా బంధముక్తుని కాకపోయాను. చీచి, ఈ సామ్రాజ్య వైభవమే మహోన్నతం అనుకొని మత్తుడినై ఈ మిథ్యా సుఖాలతో తగులుకొని ఎదుటినున్న మృత్యువుని గమనించలేకపోయాను. గురుదేవ, ఇప్పటికైనా నీవు నా యందు కరుణ వహించి నన్ను పూర్తిగా అనుగ్రహించు. ప్రభు, నాకు ఇప్పుడు జ్ఞానప్రసాదం తప్ప మరేదీ వద్దు. సార్వభౌమత్వమే కాదు, ఇంద్రత్వ బ్రహ్మత్వాలు ఇస్తానన్నా సరే నాకు వద్దే వద్దు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, అహంకార గ్రంథిని భేదించు, సందేహ కంటకాలను తొలగించు. పురాణ పురుషాన్ని సేవించడానికి
కూడా ఉద్ధరించేందుకే నీవు అవతరించావని పెద్దలు చెబుతారు. మరి నీ పాదధూళిని శిరస్సున దాల్చిన నాకు ఇంకా భవరోగం పోకుండా ఉన్నదే. ఇదేమి చిత్రం! తపస్తుష్టుడివై అనసూయాత్రులకు ఆత్మదానం చేసుకున్న మహోదారుడివే నా తండ్రి, నీకు నా మొరే వినిపించడం లేదా? పరతత్వ స్వరూప వేదాంతులు మనోభగతీతుడైన నీ గురించి కన్నులు లేవు చూస్తాడు, చెవులు లేవు వింటాడు అని చెబుతూ ఉంటారు. అయినా ఇప్పుడు నువ్వు మా కోసం శరీర గ్రహణం చేశావు కనుక నీకు కనులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. అయినా నా మొర వినవేమి? తండ్రి, నేడు నీ పాదకమలాలతో నా హృదయ కమలానికి ఆనందం కలిగించు. దయామయ, నాకు నీవే దిక్కు, మరొక దిక్కు లేదు. నేను నీ భక్తుడిని, నీ సేవకుడిని. నీ పాదసేవే నాకు విహిత కృత్యం స్వామి. నన్ను భవాబ్ది నుంచి ఉద్ధరించు. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే విశ్వవంద్యాంఘ్రే, నమస్తే యోగినాంబర, ప్రసీద పరమానంద, ప్రసీద పరమేశ్వర, ఆదివ్యాధి భుజంగేన దష్టన్ మా ముద్ర ప్రభో. కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక విధాలుగా బహు విస్తృతమైన స్తోత్రం చేశాడు. అప్పటికి రాత్రి ఇంకా ఒక జాము మాత్రమే మిగిలి ఉంది. స్వామి అప్పటికీ కదలలేదు. చక్రవర్తి ఖిన్నుడైపోయాడు. ఇక చేయగలిగింది కనిపించలేదు. తల వంచుకుని ఒక పక్క మౌనంగా నిలబడిపోయాడు. ఇంతలో ఆకాశ మార్గాన దివ్య విమానాలలో వేల కొద్ది సిద్ధపురుషులు వచ్చి కిందికి దిగి దత్తస్వామి సాష్టాంగ నమస్కారాలు చేసి స్తోత్రాలు చేసి పక్కన నిలబడి ఉన్న కార్తవీర్యుని చూసి ఎందుకో గాని కొంచెం తటపడాయించి మళ్ళీ స్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు. అప్పటికి దిక్కులలో తొలి వెలుగులు పారాడుతున్నాయి. తూర్పులో వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. చీకట్లు పడమరకు పరుగు లంఘించుకుంటున్నాయి. తోడి చుక్కలన్నీ పోగా వేగు చుక్క ఒకటి మాత్రం మన కార్తవీర్యుల్లాగే బిక్కుబిక్కుమంటూ నిక్కి చూస్తోంది. దత్తస్వామి సమాధి చాలించి ఆసనం నుంచి లేచి కార్తవీర్యుడు వంక చూడకుండానే నైరుతి దిశగా వెళ్ళాడు. అప్పుడు శాంతతవుడనే ముని వచ్చి నీళ్లు అందించగా వెళ్ళి బాహ్య విధులు తీర్చుకొచ్చాడు. తర్వాత సత్యవాక్ అనే ముని వచ్చి పలుదోము పుల్ల నీళ్లు అందించగా దంతధావనం చేసుకున్నాడు. ఆ పైన వేదవిధుడనే ముని పల్కలాలు కుశలు మొదలైనవి పట్టుకొని వెంటరాగా నదికి వెళ్ళి విధిపూర్వకంగా స్నానం చేసి దేవర్షి పితృతర్పణాలు చేసి ఆదిత్యోపాసన చేసి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఆన్నిక కృత్యాలు తీర్చుకొని అప్పుడు దక్షిణ దిక్కుగా వెళ్ళి కొల్లాపుర లక్ష్మీదేవి దగ్గర భిక్ష స్వీకరించి ఒక ముహూర్త కాలంలో వెనుతిరిగి వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు. కార్తవీర్యుడి మనస్సులో ఉన్న గర్వలేశం ఇప్పుడు ఎగిరిపోయింది. అతడు ఇప్పటి వరకు చేతులు జోడించుకుని మౌనంగా ఒక మూల నిలబడే ఉన్నాడు. స్వామి వచ్చేసరికి భక్తితోనూ భయంతోనూ సన్నగా వణుకుతూ మరింత వినీతుడై మరింత వెనుకకు తగ్గి ఒక మూలకు ఒదిగి నుంచున్నాడు. అంతలో యోగరతులైన మునులు అనేకులు వచ్చి స్వామి చుట్టూ మూగారు. కార్తవీర్యుడు మరీ వెనక పడిపోయాడు. భయం వల్ల అతడు ముందుకు రాలేకపోతున్నాడు. శాంతతపుడనే మునిస్వామి పరివరంలోని వాడు. ఆయన కార్తవీర్యుడి పరిస్థితి గమనించి జాలిపడి మెల్లగా స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, దేవా, భక్తుడు పరమ ధార్మికుడు ఈ కార్తవీర్యార్జునుడు ముఖం చిన్నబుచ్చుకుని మూల నిలబడిపోయాడు. నిన్నటి నుంచి తమ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడు. తమతో మాట్లాడడానికే భయపడుతున్నాడు. తమరు అనుగ్రహించాలి అని విన్నపం చేశాడు. అప్పుడు స్వామి ముఖంలోనూ కన్నులలోనూ కూడా ప్రసన్న మందహాసం చెందులాడగా చక్రవర్తి వంక చూసి, అవురా, భయం ఎందుకు? అర్జున, నా దగ్గర నీకు భయం ఎందుకయ్యా? ఆ దుఃఖం ఎందుకు? ఇలా దగ్గరగా కూర్చో, శాంతి కలుగుతుంది అన్నారు. అర్జునుడికి పరమానందమై స్వామి దగ్గరికి చేరి సాష్టాంగ వందనం చేసి దగ్గరగా కూర్చున్నాడు. స్వామి ప్రసన్న దుఃఖులతో రాజువంక చూస్తూ, నాయన, నువ్వు నాకు అత్యంత ప్రియభక్తుడివి. నీకు ఈరాని వస్తువు ఏది నా దగ్గర లేదు. నీకు చెప్పరాని రహస్యం లేదు. నీ ముఖంలో ఈ విన్నపాటు ఏమిటి? చెప్పు, నీకేమిటి లోటైంది? ఏం కావాలి? నా భక్తులకు దుర్లభమైనది లేదు. సందేహించగా కావాల్సింది అడుగు అన్నారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ వారం జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చే వారం విరోధ పరిహారం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ప్రక్కనున్న గంటను మ్రోగించండి.